మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరో ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా ప్రభువా, నీ బంగారు పదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటున కాచి కాపాడి సంరక్షించింది. మరో ఉదయకాల సమయం నీ సంధానంలో వచ్చి ప్రార్థించుండగా వాక్యమైనదాడు, వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమగా అంతా ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమె. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డల నేడుదనకు ఏర్పాటు చేయడం దేని వాక్య భాగము త్రిత్వము తరువాతి 15వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 8 నుంచి 16 వచనాలు ధ్యానం చేసుకుందాము. త్రిత్వము తరువాతి 15వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 8 నుంచి 16 వచనంలో ఈ విధంగా రాయబడినవి. అంతటి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను: నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపోతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఉపదేశము, దేవుని యొక్క తలంపులు, ఎప్పుడైతే మనము దేవుని మాట వింటామో, ఆయన మాట విన్నప్పుడు ఆయన ఉపదేశానుసారంగా జీవిస్తాము. ఆయన ఉపదేశానుసారంగా మనం జీవిస్తామో అప్పుడు దేవుడు మనకు అనేకమైన మేళ్లను అనుగ్రహిస్తారు. ఇక్కడ తన భక్తుడైన సేవకుడైన వానికి దేవుడు ఒక ఆశ్రయాన్ని, అంటే కరువు కాలములో, కష్టకాలములో తన కాపాడబడడానికి దేవుడు ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆ కుటుంబం యొద్ద తన సేవకుణ్ణి దేవుడు నిలబెడుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ సేవకుని ద్వారా దేవుడు ఆ కుటుంబానికి గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. అందుకని ఇక్కడ దేవుడు అంటే మాట, యెహోవా మాట, అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. ఇప్పుడు దేవుని మాట సెలవైన రీతిగా ఆ మాటకు లోబడిన వ్యక్తి ఏమవ్వాలా? నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపోతును ఊరికి పోయి అచ్చట ఉండుము అంటున్నాడు. ఇప్పుడు దేవుడు తన భక్తునికి తెలియజేస్తున్న మాట ఏంటి? నువ్వు వెళ్ళి ఆ సారెపోతున్న ఊరిలో అక్కడ ఉండు అన్నాడు. అంటే ఏంటి? ఇప్పుడు దేవుని మాటకు లోబడి దేవుని మాటను తృణీకరించకుండా ఆ భక్తుడు వెళ్ళి అక్కడ ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతుంది? నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చి తిని అంటున్నాడు. ఇక్కడ దేవుడు తన భక్తుడైన మరి సేవకుడైన వానికి ఎలాగైతే తెలియజేసి ఆ ప్రదేశంలో, ఆ ప్రాంతంలో ఉండమని చెప్పాడో, అదే విషయాన్ని తన భక్తునికి దేవుడు తెలియజేస్తున్నాడు. ఏమని అంటే, నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చి తిని అన్నాడు. దేవుడు ఇక్కడ నీకు ఎలాగైతే నేను చెప్పానో అదేవిధంగా నిన్ను పోషించడానికి నేను అక్కడున్న విధవరాలికి అనేకమైన విషయాలు చెప్పాను అంటున్నాడు. అంటే ఇప్పుడు దేవుడు ఇక్కడ తన భక్తులతో మాట్లాడుతున్నాడు, మరి అక్కడున్న విధవరాలతో కూడా మాట్లాడుతున్నాను అనే విషయాన్ని ఆయన భక్తునికి చెప్పి అందుకు అతడు లేచి సారెపోతునకు పోయి పట్టణపు గవని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఇక్కడ ఈ సేవకుడు, ఈ భక్తుడు ఎవరో? ఈయన ఏలియా. ఈ ఏలియా ఏమంటున్నాడు? దేవుడు చెప్పినట్టుగా ఊరికి వెళ్ళాడు, అక్కడ విధవరాలతో నువ్వు పోషింపబడతావన్నాడు. అయితే ఆ వెళ్ళిన ప్రదేశంలో మరి ఇక్కడ ఏలియా ఏం చేస్తున్నాడు? ఇక్కడ అందుకు అతడు లేచి సారెపోతుకు పోయి పట్టణపు గవని యొద్దకు రాగా, ఆ పట్టణానికి వచ్చేటప్పటికి అక్కడ ఎవరు కనపడారంట? ఒక విధవరాలు అసట కట్టెలు ఏరుచుండట చూచాను. ఓహో, దేవుడు నాకు చెప్పిన వ్యక్తి ఈ వ్యక్తే అనుకున్నాడు ఆయన. అని ఆ వ్యక్తిని గురించి ఏమంటున్నాడు ఇక్కడ? ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆ విధవరాలతో ఈ ఏలియా అంటున్నాడు, అమ్మా, నాకు తాగడానికి కొన్ని నీళ్లు నీవు తీసుకుని రమ్మంటున్నాడు. అంటే దేవుని మాట విన్నాడు, ఆ విన్న ప్రకారం నడుచుకున్నాడు. ఏదైతే దేవుడు తనకు చెప్పాడో పోషింపబడతావని, ఆ పోషింపబడే ఆ యొక్క తల్లి దగ్గరికి వెళ్ళిన ఆ భక్తుడు ఆమెను అడుగుతున్న మాట, ఆమె నీళ్లు తేబోవుచుండగా అతడు ఆమెను
మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాడు. నీళ్ళు తెమ్మన్నాడు. ఆయన అడిగినట్టుగానే ఆ విధవరాలు నీళ్ళు తేవడానికి ఆ స్త్రీ వెళ్తుంది. వెళ్తున్నప్పుడే మళ్ళా పిలిచి అంటున్నాడు, ఏమంటున్నాడు, ఆమెను నీళ్లు తేబోవుచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. అంటే ఇక్కడ సేవకుడు భక్తుడైన ఏలియా ఏం చేశాడంటే, నన్ను పోషిస్తానని నా దేవుడు చెప్పాడు కాబట్టి నా పోషణ ఏంటి అనేది అక్కడ ఆమె విషయంలో ఆ స్త్రీని, అంటే దేవుడు చూపించిన ఆ విధవరాలు ఈమె కాదా అన్న ఆలోచనతో అక్కడ ఏమన్నాడంటే, నాకు ఒక రొట్టె ముక్క తీసుకురమ్మని ఆమెకు చెప్పాడు. అంటే దేవుని యందు తను ఎంత యథార్థంగా భయభక్తులు కలిగి ఉన్నాడో అదేవిధంగా తన భక్తులు కూడా ఎలాగ ఉంటారు అనేది ఇక్కడ మనం చూడగలం. అందుకని ఏముంది, అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు అన్నాడు. అంటే ఏంటి, నీ దేవుడైన యెహోవా జీవము తోడు అంటే ఎవరైతే నీ దేవుడైన యెహోవా చేత నీవు జీంపబడుతున్నావో ఆయన తోడు, అంటే ఆయన పేరట నీకు చెప్పేది ఏంటంటే అంటున్నాడు, తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డెలో కొంచెం నూనెయు నా యొద్ద నున్నవే కానీ అప్పమొక్కటి లేదు అంటుంది. ఆమె ఏమంటుంది, నా దగ్గర దేవుని ప్రభు నీ దేవుడైన యెహోవా తోడు నా దగ్గర ఏముందంటుంది, తొట్టులో కొంచెం పిండి బుడ్డలో కొంచెం నూనె తప్ప నువ్వు అన్నట్టుగా నీకు తేవడానికి నా దగ్గర అప్పం లేదు అనే మాటను ఆమె యథార్థత, దేవుని ఎదుట ఆమె యథార్థత కనుపరిచింది. అంటూ, మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని కొన్ని పుల్లలేరుటకై వచ్చి తిని అన్నాడు. నేను ఎందుకు వచ్చానంటే అసలు ఆ నూనె, ఆ బుడ్లో ఉన్న నూనె, ఆ పిండి అయిపోక మునుపు కొన్ని పుల్లలు ఏరుకుని వండుకుని తిని మేము చనిపోవాలి అంటే ఇంకా మాకు పోషణ లేదన్న ఉద్దేశంతో నేను వచ్చానని చెప్పి తాను తన భక్తుడైన సేవకుడైన ఏలియా దగ్గర దేవుని ఎదుట తాను యథార్థత కలిగి తన మాటలు చెప్పింది. ఎప్పుడైతే తాను ఆ మాటలు చెప్పిందో, దేవుడైన యెహోవా తనను పోషించడానికి పంపిస్తున్నాను, ఒక విధవరాలు నీకు కనబడుతుందని దేవుడు చూపించాడో ఆ విధవరాలు ఈమె అని ఏలియా కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఏముంటుంది, అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లుగా చేయము, అయితే అందులో నాకొక చిన్న అప్పం ఒకటి చేసి నా యొద్దకు తీసుకు రమ్మని, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకోనము అంటుంది. నువ్వు చెప్పింది నేను కాదంటలేదు, నువ్వు చెప్పింది కరెక్టే. కాదంటే మొదట నువ్వు చేయాల్సింది ఏంటంటే, నువ్వు చేసిన దాంట్లో ఒక చిన్న అప్పాన్ని నాకు చేసి, నువ్వు ఎంత పిండి అయితే ఉందో ఆ పిండిలో మరి ఎంతైతే మీ ఇద్దరికి సరిపోద్ది అనుకుంటారు, అది కాకుండా ఆ మిగిలిన భాగం ఏదైతే ఉందో దాన్ని నాకు తీసుకురా అన్నట్టుగా మరి అక్కడ ఏలియా ఆమెకు చెప్పడం జరిగింది. అంటే చూడండి, కుటుంబాన్ని పోషించే విషయంలో దేవుడు మన అవసరతలన్నీ తీర్చడమే కాదు, తన భక్తుడిని సేవకుని పంపించాడు. ఆ సేవకుని ఆయన పోషిస్తానని మాట ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ సేవకుడు ఏమంటున్నాడు, నువ్వు చెప్పింది కరెక్టే, నువ్వు చెప్పినట్లుగానే చేయము, అయితే అందులో నాకొక చిన్న అప్పం ఒకటి చేసి నా యొద్దకు తీసుకురా అన్నాడు. అంటే నువ్వు చేసినట్టుగా నీ పిల్లోడికి నీకు నువ్వు చేసుకో, కాదంటలేదు. కాదంటే దాని తర్వాత మిగిలింది ఎంతైతే అంత ఆ చిన్న మొక్కను నాకు అప్పాన్ని తీసుకుని రమ్మంటున్నాడు. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము అంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్న పిండి కొంచెమే, నూనె కొంచెమే, వాళ్ళిద్దరిగా చేసుకుంటే ఈయనకి పెడితే ఇంకా పిండి ఉండదు. అయితే తర్వాత ఏమంటున్నాడు ఆయన, ఇంకా చేసుకోవచ్చు అన్నాడు. అంటే ఏంటి, ఆయన పోషించువాడు, ఆయన తన బిడ్డల కృప చూపువాడు, ఆయన వారికి సమృద్ధినిచ్చేవాడు, ఆయన తన భక్తుల ద్వారా తన సేవకుల ద్వారా మాట్లాడేవాడు. ఇక్కడ విధవరాలని పక్షంగా వ్యాజ్యమాడే దేవుడు ఆయన, తన భక్తుని పక్షంగా వ్యాజ్యమాడే దేవుడు ఆయన. వారిద్దరిని పోషిస్తున్నాడు, వారిద్దరిని తన యందు ఎటువంటి విశ్వాసంలో నడిపిస్తున్నాడో మనం ఇక్కడ చూడగలం. అందుకని అంటున్నాడు, భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నుండి నూనె అయిపోదు అంటున్నాడు. కాబట్టి ఈ కరువు కాలం అంతా నువ్వు ఆ పిండి తీస్తానే ఉంటావు, నూనె పోతానే ఉంటావు, ఏది కూడా తక్కువ కాదంటే నిన్ను పోషించు నీ దేవుడైన యెహోవా, నన్ను పోషించు నా దేవుడైన యెహోవా గొప్పోడనే విషయాన్ని అక్కడ భక్తుడు గుర్తు చేసి చెప్పి ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనేను అన్నాడు. అంటే ఇక్కడ ఏమన్నాడు, దేవుడు చెప్పాడమ్మా, దేవుడు చెప్పినట్టుగా నువ్వు చెయ్యి. అంటే జీవము కలిగిన దేవుని యందు వారిరువురు ఏకాత్మ కలిగి ఏకహృదయము కలిగి దేవుని యందు ఎలాగైతే జీవిస్తున్నారో ఆ విషయాలను అక్కడ గుర్తు చేస్తూ అంటున్నాడు. అంతటా ఆమె వెళ్ళి
ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయించు వచ్చరే. తనే కాదు, తన ఇంటివారు అంటే నేనును నా ఇంటివారును యెహోవాను సేవించుదమనే మాటను బట్టి దేవుని కలిగి ఉంటే ఆయన పోషిస్తాడు, దేవుని ఎరిగి ఉంటే ఆయన సంరక్షిస్తాడు, దేవునితో సహవాసం చేస్తే ఆయన మనలను నడిపిస్తాడు. ఈ విధంగా మరి దేవుడు తన యొక్క భక్తుల ఎడల చూపిన కృపా కనికరాలను బట్టి చెప్తూ ఆయన అంటున్నాడు చివరిగా, యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. కాబట్టి బిడ్డలారా, మనం ఆర్థిక పరిస్థితుల విషయంలో, మన కుటుంబ అవసరతల విషయంలో, మనకు వచ్చే శ్రమల విషయంలో, ఏ విషయంలో అయినా కూడా ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుంటే ఆయన మనలను పోషించువాడు. ఆకాశ పక్షులను చూడి, అవి వెత్తవు కోయవు, వాటిని పోషించట్లేదా? వాటికంటే శ్రేష్టమైన వాళ్ళు మీరు. అంటే ఏంటి? ఆయన స్వారూప్యంలో ఆయన పోలికలను మనలను ఆయన విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి మన హృదయమందును ప్రవర్తనందును ఆయన కలిగిన వారమే. మోషే ఏలియాలతో దేవుడు ఎలాగైతే మాట్లాడాడో ఆ దినాన్ని ఏలియా ద్వారా తన భక్తురాలైన విధవరాలతో స్త్రీతో మాట్లాడాడు. ఇదే మాటలు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడుతున్నాడంటే మనం ఎంత ఆశీర్వదింపబడ్డవారమో, దీవింపబడ్డవారమో. కాబట్టి ఆ ఆశీర్వాదాలను, దీవెనలను పోగొట్టుకోకుండా యెహోవాను నమ్మికుంచి ప్రార్థించి ఆయన చేత పోషింపబడుతూ ఆయన ద్వారా జీవించవరమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నిజమైన ఆయన మమ్మల్ని పోషించేవాడు, కాపాడేవాడు, సమృద్ధినిచ్చేవాడు. ఏది అవసరమో, ఏది ఎక్కరో నైనా నీ భక్తులకు తెలియజేస్తావు. అయ్యా, నువ్వు వెళ్ళు, అక్కడ నేను పోషిస్తానన్నావు. అగో ఆ స్త్రీని బట్టి మాట్లాడావు, విధవరాలను బట్టి మాట్లాడావు, ఆ విధవరాల యొక్క యథార్థతను బట్టి మాట్లాడావు. నాయనా, మేము యథార్థంగా, నీతిగా, న్యాయంగా జీవించినట్లు నీ చిత్తం నెరిగి నడుచుకుంటకు మాకు నేర్పించండి. యెహోవాయందు భయభక్తులు గలవారు ఈ విధంగా ఆశీర్వదింపబడుదని వాక్యం సెలవిచ్చినట్లుగా నాయనా, మరి ఆ యొక్క విధవరాలను బట్టి, ఏలియాను బట్టి ప్రభువా, నేడు మేము అనేకమైన విషయాలను నేర్చుకుని జీవించటకు నీ సహాయం దయచేయండి. అయ్యా, కులిగిపోక, కృషించిపోక, నాయనా అలమటించక, ప్రార్థన విజ్ఞాపనల యందు నీ వాక్యం ముందు, నీ చిత్తం ముందు జీవించటకు మాకు నేర్పించండి. దినపరిచర్యలో, సేవలో మాకు తోడే ఉండండి. నీ చిత్తానుసారంగా నడుచుకుంటకు జీవించటకు మాకు నేర్పించండి. నీకు ఆయాసమే కలిగించే పనులను మేము చేయకున్నట్లు మాకు నీ కృప దయచేయండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతివారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించి మీరు అక్కడికే మమ్మల్ని సిద్ధపరచమని, ప్రతి విధమైన విపత్తుల నుంచి నాయన బిడ్డలను కాపాడి సంరక్షించి నీ సన్నిధి సహాయం మాకు అనుగ్రహించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదనాలు మాకు దయచేయం. మెడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలతో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడేండి సంరక్షించునుగాక. ఆమేన్.